పునర్వివాహం. హలో మిస్టర్ యశ్వంత్ గారు, మీరు మీటింగ్ వస్తున్నారో లేదో కన్ఫర్మ్ చేస్తారా? నేను మీకే కాల్ చేయాలనుకుంటున్నా. అసలు విషయం ఏంటంటే నాకు ఓ అర్జెంట్ పని పడింది. నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను. ఐ హోప్ యు అండర్స్టాండ్. ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. ఈరోజు మీ కారణంగానే నేను ఇలా చేయాల్సి వస్తుంది ఆర్తి గారు. ఇలాంటి పనిని నేను కలలో కూడా ఊహించలేదు. మొదటిసారి నేను ఒకరికి తెలియకుండా వాళ్ళని ఫాలో చేస్తున్నాను. నేను నాకన్నా ఎవరినైతే ఎక్కువగా నమ్ముతానో వాళ్ళని ఫాలో చేస్తున్నాను. ప్లీజ్ ఆర్తి గారు, నిజం ఏంటో ప్రూవ్ చేయండి. మీరు శోభ ఆంటీని కలవడానికి వచ్చారని నాకు నమ్మకం కలిగించండి. అంకుల్ 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 వెళ్దామా? పద. ఆర్తి గారు, ఎందుకు నాతో మీరు అబద్ధం చెప్పారు? ఎందుకు నాతో శోభ ఆంటీని కలవటానికి వెళ్తున్నారని చెప్పారు? మీరు మీ తొలి ప్రేమని వెతుక్కుంటూ వెళ్తున్నారన్న నిజం నాతో ఎందుకు చెప్పలేదు? థర్డ్ బోన్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఇంకా చాలా టైం ఉంది. మరి ఇలా డాక్టర్ అంశుని ఈవినింగ్ టైంలో హాస్పిటల్కి ఎందుకు తీసుకురమ్మని చెప్పాడు? అది యాక్చువల్లీ ఏదో అర్జెంట్ టెస్ట్ చేయాలట, అందుకే. అర్థం కావట్లేదు. ఎన్ని రోజులు యశ్వంత్ గారి ముందు ఈ నిజం దాచాలి?
నీ ప్రతి కదలిక ప్రేమలాగే అనిపిస్తుంది. గడిచే ప్రతి క్షణం కూడా ప్రణయంలాగే తోస్తుంది. ముందు నాకు తెలియదు, ఇప్పుడు ప్రేమే గుర్తు చేస్తుంది. జీవితంలోని ప్రతి మజిలీలోనూ నువ్వు నాతో ఉండాలి, అంతే. ఇదే నా కోరిక. నాకు తోడుగా ఉంటారు చివరి శ్వాస వరకు. మీరు నన్ను గోల్డ్ స్మిత్ దగ్గరికి తీసుకెళ్లేంత వరకు నేను అసలు మందులు వేసుకోను. మీరు చెప్పింది నిజమే యశ్వత్ గారు. మీరు మీటింగ్కే వెళ్ళండి. దీన్ని నేను మళ్ళీ ఎప్పుడైనా బాగు చేయించుకుంటాను. పైగా నేను మర్చిపోయాను, నేను ఇవాళ అమ్మని కలవడానికి వెళ్ళాలి. తను నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అంశు వచ్చేసాడండి. వచ్చేసావా బాబు? చల్లగా ఉండు. ఎలా ఉన్నావు నాన్న? వద్దు అబ్బాయిని తీసుకురమ్మంటున్నారు. పద. ఆర్తి, నీ మంగళసూత్రం ఎక్కడమ్మా? ఆర్తి, ఏమైందమ్మా? ఆర్తి, ఏమైంది ఆర్తి? నువ్వెందుకింత దిగులుగా ఉన్నావు? అమ్మా, నేను ఎందుకిలా ఉన్నానో చెప్పి మిమ్మల్ని కంగారు పెట్టదలుచుకోలేదు. కానీ నాకిప్పుడు అనిపిస్తోంది నీతో ఎలాగైనా సరే మాట్లాడాలని. అమ్మా, ఆ రోజు రాత్రి జరిగింది నాకు అస్సలు కరెక్ట్గా అనిపించడం లేదు. అలా జరగడం నాకు నచ్చలేదమ్మా. దేని గురించి మాట్లాడుతున్నావు అమ్మా? అది మా వెడ్డింగ్ యానివర్సరీ తర్వాత జరిగిందే, దాని గురించా? కానీ ఆర్తి, నువ్వు అందుకు సంతోషించాలమ్మా. నువ్వు కోరుకుంది కూడా ఇదే కదా. తను నిన్నింత ప్రేమించడం మొదలుపెట్టాడు. నీకోసం తను ఇన్ని ఏర్పాట్లు చేశాడు. అంటే నీకు దీని గురించి తెలుసా? అవును, మా అందరికీ తెలుసు. అది ఆ ఫొటోస్ కూడా నేనే ఇచ్చాను, ఎందుకంటే తను నిన్ను సర్ప్రైజ్ చేయాలనుకున్నాడు. ఇంకా ఆర్తి, నువ్వు కూడా ఇలాంటి సమయం కోసమే ప్రతిరోజు ఎదురు చూసేదాన్ని కదా. నాకు కూడా ఈ విషయం ఆలోచిస్తే ఎంత సంతోషంగా అనిపించిందో చెప్పలేను. చివరికి నీ జీవితంలోకి మళ్ళీ ఆనందం వచ్చేసిందమ్మా. అందరూ అంటారు దేవుడు ఆలస్యంగానైనా ఆనందాన్ని ఇస్తాడు అని.
నిజం చెప్పాలంటే ఆ దేవుడు నీకెన్నో పరీక్షలు పెట్టాడు. కానేందుకు ప్రతిఫలం కూడా ఇచ్చాడు కదమ్మా. అమ్మా నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా? అమ్మా నాకు నమ్మబుద్ధి కావడం లేదు. అంటే ఇందులో నీకు కూడా ఇందులో భాగం ఉందా? నువ్వు కూడా వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నావా? సపోర్ట్ చేయకుండా ఎలా ఉంటానమ్మా? ఏది నీకు కరెక్ట్ అయిందో అదే జరగాలి కదమ్మా. ఇందులోనే నీ సంతోషం. ఇందులో నా సంతోషం లేదమ్మా. నాకు అసలు అర్థం కావడం లేదు. నువ్వు అసలు ఇలాంటి మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నావు? అమ్మా నేను తనని ప్రేమించడం లేదు, కొంచెం కూడా ప్రేమించడం లేదు. ఎందుకలా అంటున్నావు ఆర్తి? ఎందుకలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? మనసులో మాట చెప్పడానికి కాస్త ఆలస్యం చేశాడేమో కానీ అంత మాత్రాన నువ్విలా చేయకూడదు ఆర్తి. నువ్వు తన ప్రేమను స్వీకరించకుండా తిరస్కరించడం తప్పు. చూడు చూడు నిన్ను తను ఎంతగానో ప్రేమిస్తున్నాడమ్మా. నాకు తన కళ్ళల్లో నీ మీదున్న తపన, ప్రేమ కనిపించాయి. నీ నవ్వు కోసం తను ఇన్ని చేశాడంటే నీకు అసలు అర్థం కావడం లేదా ఆర్తి? తను నిన్ను ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాడు. అమ్మా నీకు బాగా తెలుసు నేను ప్రేమించేది కేవలం యశ్వంత్ గారిని మాత్రమే. అర్థమైందిగా నీకు? మరెందుకు మళ్ళీ ఇలాంటి మాట్లాడుతున్నావు? ఆర్తి నేను కూడా యశ్వంత్ గురించి మాట్లాడుతున్నానమ్మా. నువ్వేమనుకున్నావు? నీకు తెలుసా ఆ రోజు యశ్వంత్ కూడా నీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు. నీ ఫొటోస్ కావాలని నన్ను అడిగాడు. కానీ నువ్విందాక నేనెవరి గురించి మాట్లాడుతున్నానని పొరపాటు పడ్డావు. ఆ రోజు రాత్రి నీకోసం ఎన్ని ఏర్పాట్లు చేశాడు. అనుకోకుండా నా వల్ల ఒక పొరపాటు జరిగింది ఆర్తి. నీ చిన్నప్పటి ఫోటోలతో పాటు పొరపాటుగా ప్రశాంత్తో నీ పెళ్లి ఫోటో కూడా నేను యశ్వంత్కి ఇచ్చేశాను. కానీ నేను వెంటనే ప్రశాంత్ని అక్కడికి పంపించాను. నేను ప్రశాంత్కి చెప్పాను యశ్వంత్ ఆ ఫోటోని చూడకముందే ఎలాగైనా ఆ ఫోటోని తీసుకురమ్మని. పొద్దున ప్రశాంత్ ఆ ఫోటోని తీసుకొచ్చేశాడు కూడా. నీకు తెలుసా ఆర్తి యశ్వంత్ నాకేం చెప్పాడో? యశ్వంత్ నాకేం చెప్పాడంటే ఈరోజు ఎలాగైనా సరే ఆర్తికి వెంటనే నా ప్రేమ గురించి చెప్పేస్తాను అన్నాడు. నిన్నెంతగా ప్రేమిస్తున్నాడో చెప్పేస్తాను అన్నాడు. నీకు తెలుసా ఆర్తి నాకు తన మొహంలో ఒక రకమైన అమాయకత్వం, నిజాయితీ కనిపించింది. అది చూసి నాకు చాలా సంతోషం వేసింది. చాలా సంతోషం. నన్ను ఇక్కడికి తీసుకొచ్చావేంటి? నేను ఇంటికి కదా తీసుకెళ్ళమని చెప్పాను. శోభామ్మ గారు మిమ్మల్ని ఇక్కడే డ్రాప్ చేయమని చెప్పారు. నేనైతే నా కోసం మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను ప్రశాంత్. నిన్ను కాకుండా నేను వేరొకరి గురించి ఎలా ఆలోచించగలను? ఇప్పుడు నేను చేసుకున్న ఈ వివాహం నాకు ఇష్టం లేకుండా చేసుకోవాల్సి వచ్చింది. భగవంతుడిని నేను కోరుకునేది ఒక్కటే, నువ్వు ఎక్కడున్నా ఎవరితో ఉన్నా సంతోషంగా ఉండు. ఎందుకంటే ఒకప్పుడు నేను నిన్ను నాకంటే ఎక్కువగా ప్రేమించాను. ఆర్తి కేవలం 5 నిమిషాలు నేను చెప్పేది విను, ఆ తర్వాత నీ ఇష్టం. ఆర్తి యశ్వంత్ గారు మీరు నిన్న రాత్రి చాలా త్వరగా పడుకున్నారు. అవును అలసిపోయాను కదా. నిద్ర పట్టేసి అది నేను ఆర్తి గారు చూడ్డానికి మన ఇద్దరి మధ్య అంతా బాగున్నట్టే కనబడుతుంది. కానీ మన ఇద్దరి మధ్య ఇంకేదో. మన ఇద్దరి మధ్య ఏముంది యశ్వంత్ గారు? తొలి ప్రేమ. నువ్వు మీ అమ్మతో చెప్పు, తనకి ఏ రకంగానూ ఎలాంటి బలవంతమూ లేదని, ఎటువంటి బంధనాలు కూడా లేవని, తన సంతోషాన్ని నా సంతోషం తను ఏం కోరుకుంటుందో
అదే జరుగుతుంది. ప్రేమ ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రేమ కొందరికి విషాదాన్ని మిగిలిస్తే, ఇంకొందరికి సంతోషాన్ని కలిగిస్తుంది. ప్రేమంటే అంతే. కొందరికి అది ఆయువు పోస్తుంది, మరికొందరి ప్రాణాలు కూడా తీస్తుంది. అయ్యో యశ్వంత్ గారు చూడండి, జోడించడానికి చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నాను, కానీ ఇవి కలవడమే లేదు. ప్రయత్నించాల్సిన అవసరం ఏం లేదు ఆర్తి గారు. విరిగిపోయినవి కొన్ని ఎప్పటికీ అతుక్కోవు. అంటే ఆ రోజు రాత్రి అక్కడ ప్రశాంత్కి బదులు యశ్వంత్ గారు ఉన్నారా? అందుకనే యశ్వంత్ గారు నాతో అంటి ముట్టనట్టు మాట్లాడుతున్నారు. నేనే అర్థం చేసుకోలేకపోయాను. ఏం జరిగింది ఆర్తి? చెప్పు, చెప్పమ్మా, ఏం జరిగింది? ఆర్తి, ఏం జరిగిందో త్వరగా చెప్పమ్మా. అమ్మా అమ్మా, ఏంటి? యశ్వంత్ గారికి మొత్తం తెలిసిపోయిందమ్మా. ఏంటి? నువ్వు నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయావు. అయినా కూడా నా మనసులో ఏదో ఒక మూల ఒక చిన్న ఆశ, నమ్మకం ఉండేది. నువ్వు నీ ఆర్తి కోసం నువ్వు తిరిగి వస్తావనుకున్నాను, కానీ నువ్వు తిరిగి రాలేదు. గోరింటాకు పెట్టుకున్న చేతులతో నీ దగ్గరికి వచ్చాను ప్రశాంత్. నీకు గుర్తుందా ప్రశాంత్? నువ్వు నన్ను చూసి దూరం అయిపోతున్న నన్ను చూసి, వేరొకరి దాన్ని అవుతున్న నన్ను చూసి, నువ్వు నా దగ్గరకు వచ్చి ఆర్తి నువ్వు తిరిగి మళ్ళీ నా జీవితంలోకి వచ్చాయి అంటావు అనుకున్నాను. వదిలేసావు నన్ను. ఇప్పటికే చాలా ఆలస్యం చేసావు ప్రశాంత్. ఇప్పుడు నేను నీ దగ్గరికి తిరిగి రాలేను ప్రశాంత్. చేతులెత్తి నీకు దండం పెడతాను. నా జీవితం నుంచి దూరంగా వెళ్ళిపో. ఎప్పటికీ తిరిగి రావద్దు. ఎప్పటికీ. నేను యశ్వంత్ గారి ప్రశాంత్ అనుకుని తనకు మొత్తం చెప్పేశానమ్మా. ఇలా చేసావేంట ఆర్తి? ఇన్ని రోజులుగా మనం ఈ నిజాన్ని దాచిపెట్టాం, కానీ నువ్వే స్వయంగా చెప్పేశావా? ఎందుకు ఇలా చేశావు?